బాలు ఉన్నావా? ఫోన్ అక్కడ పెట్టేసినావు. గుడ్ ఈవినింగ్ బాలు. పవన్ నోట్స్ రాస్తున్నావా? నో. ఎస్ రాస్తున్నా సార్. రాస్తున్నా సార్. ఫోన్ పక్కన పెట్టేసినావు. Shall we start? Start చేద్దామా? ఎస్ సార్. బోర్డ్ షేర్ అవుతుందమ్మా మీకు? ఏం షేర్ అవుతుంది? టెక్స్ట్ బుక్ రెస్పాండ్ అవ్వాలి. ఆల్ ఆఫ్ యూ అందరికీ చెప్తున్నాను, వినండి అమ్మా. ఓకేనా? ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? ఇవన్నీ యూనిట్స్ అంటారు, ఇవన్నీ చాప్టర్స్, ఇవన్నీ యూనిట్స్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓవర్. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఓకేనా? ఓకే ఆర్ నో? ఓకే సార్. ఏదో ఒకటి ఆన్సర్. ఒక్కరే ఆన్సర్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళు లేరా క్లాస్ లో? Nobody is responding. Fifth chapter, valuation of goodwill and valuation of shares. Is it over or not? ఓవర్ సార్. కంప్లీట్. Okay. Right, Amma? Now we are moving to next chapter. వేరే చాప్టర్ కి వెళ్తున్నాము. ఫోర్త్ చాప్టర్ కి. చాప్టర్ నేమ్ ఏముంది చూడండి. ఫోర్త్ చాప్టర్ నేమ్ ఏందమ్మా?
company final accounts and profit prior to incorporation. ఇందులో ఇక్కడ 2 చాప్టర్స్ ఉన్నాయమ్మా. 5th చాప్టర్ లో చూడండి. 5th చాప్టర్ లో 5th యూనిట్ అనాలి యాక్చువల్ గా. 5th యూనిట్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 5th యూనిట్ లో మీకు తెలుసు how many chapters are there? 2 టాపిక్స్ ఉన్నాయమ్మా. ఒకటి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, ఇంకొకటి Valuation of shares. అలానే 4th యూనిట్ లో కూడా అలానే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ఒకటి, ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్. దీని మీనింగ్ ఏంటంటే అండ్ అనేది నీకు క్వశ్చన్ ఇలా ఉంటదమ్మా. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపెనీ ఫైనల్ అకౌంట్స్ లో నుంచి, అండ్ ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. యూ కెన్ డూ ఎయిదర్ దిస్ ఆర్ దిస్, అంటే నువ్వు ఇదన్నా చేయాలి లేదంటే ఇదన్నా చేయాలి, 2 చేయాలి కాదు. ఆర్ అంటే నీకు ఎలా అంటే లైక్ చాయిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్వశ్చన్ ఇచ్చింది అనుకోమ్మా. 4th లో ఏ లో కంపెనీ ఫైనల్ అకౌంట్స్, 4th బి లో Okay, sir. Yes, sir. అలానే ఇక్కడ కూడా అమ్మా వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. 5th లో ఏ లో యూ కెన్ డూ ఎనీ వన్. ఇది క్లియర్ ఉందా? ఎగ్జామ్ గురించి చెప్తున్నాను నేను. Okay, sir. డన్ డన్. ఈ క్లారిటీ ఉంటే చాలు. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ఇది నౌ పుట్ ద హెడింగ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఇది ఒక టాపిక్ మాత్రమే. ద అదర్ టాపిక్ ఇస్ ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్. నౌ పుట్ ద హెడింగ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. పేజ్ D1. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు టెక్స్ట్ బుక్ కొనడానికి ట్రై చేయండి అమ్మా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 50 to 60 రూపీస్, మ్యాక్స్ 100 రూపీస్ అనుకోండి. బోర్డ్ షేర్ అవుతుందమ్మా. Yes, sir. Okay. Now put the heading company final accounts. Again, I'm repeating the weightage. అంటే దానికి ఎగ్జామ్ లో ఉన్న ప్రిఫరెన్స్ ఏంది అనేది నేను మీకు రిపీట్ చేస్తున్నాను, చూసుకోండి అమ్మా. మళ్ళీ కూడా అంటే మనం ఇది నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్ లో ఏం యూజ్ ఉంది, ఎక్కడో యూజ్ ఉంది అనేది. మీకు కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుందమ్మా. ఇందులో నుంచే ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. డ్యూ టు పాండమిక్ వల్ల ఇప్పుడు ఏం చేశారంటే ఈ లాంగ్ క్వశ్చన్ వెయిటేజ్ 15 మార్క్స్ కి చేసిరమ్మా. అంటే కోవిడ్ వల్ల. కోవిడ్ కన్నా ముందు ఎంత ఉందంటే ఇది 12 మార్క్స్ కు ఉండేమ్మా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా మైన్యూర్ పాయింట్స్ చెప్తున్నా మీకు. అదేవిధంగా ఇది షార్ట్ వచ్చేసి 5 మార్క్స్ ఉండే, ఇది 4 మార్క్స్ ఉండే. ఇది బిఫోర్ కోవిడ్, ఇది ఆఫ్టర్ కోవిడ్ ఇలా ఉంది. రైట్, దిస్ ఇస్ ద వెయిటేజ్. అంటే డిగ్రీ మొత్తంలో ఇలానే ఉంటుందమ్మా ప్యాటర్న్. ఇక అంటే లాంగ్ క్వశ్చన్ 15 మార్క్స్, షార్ట్ క్వశ్చన్ 5 మార్క్స్. ఇది ఇప్పుడున్న కండిషన్ ప్రకారం. ఇక ఫ్యూచర్ లో ఆర్డర్ వస్తే మళ్ళీ ఇలానే అవ్వచ్చు. అదేందనేది ఇంకా తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నా ద చాప్టర్ నంబర్ ఎంతమ్మా? చాప్టర్ నంబర్ 5. No, 4 I think. Yes, sir. Chapter 4. Unit 4. Yes, sir. Unit 4, Chapter 4. Unit 4, Chapter 4. Company final accounts.
ఫైనల్ అకౌంట్స్. మీరు డిప్లొమాలో ఈ వర్డ్ వినుంటారమ్మా, ఫైనల్ అకౌంట్స్. ఏమేం చేస్తామమ్మా మీరు చెప్పండి ఫైనల్ అకౌంట్స్ లో? మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి అమ్మా, ఏం లేదు, కొత్తగా ఏం ఆలోచించకండి. ఫైనల్ అకౌంట్స్ లో ఏం టాపిక్స్ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్, ఓకే, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఇంకా ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఉంటాయి. ట్రేడ్ అకౌంట్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి ఒకటి, అండ్ రెండోది బ్యాలెన్స్ షీట్. ఇది జనరల్ గా నీకు ఆల్రెడీ నీకు పరిచయం ఉన్న టాపిక్ ఇది. ఇక్కడికి గ్రాస్ ఏంటి? ప్రాఫిట్, అదేమ్మా, గ్రాస్ ప్రాఫిట్ ఎందులో వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. నెట్ ప్రాఫిట్ ఎందులో వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. సో నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఇది జనరల్ గా నీకు అర్థం కావడానికి, అంటే నీకు పరిచయం ఉందని చెప్పడానికి ఇది ట్రై చేసినాను చెప్పడానికి. ఓకేనా? సో అవే ఇక్కడ చేస్తాం, కాకపోతే కొంచెం స్టాండర్డ్ గా, కొంచెం మాడిఫైడ్ గా చేస్తాం. ఓకేనా? సో మనం ఏం డిస్కస్ చేస్తామంటే షెడ్యూల్డ్ థర్డ్ as per Companies Act 2013. ఈ యాక్ట్ ప్రకారం మనం ఇప్పుడు చేస్తున్నాం. ఎన్నో షెడ్యూల్ అమ్మా? థర్డ్ షెడ్యూల్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయమ్మా థర్డ్ షెడ్యూల్లో. పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి. పార్ట్ 1 బ్యాలెన్స్ షీట్ అమ్మున్నాం, ఇది ఒక టాపిక్. పార్ట్ 2 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది నోట్ చేసుకోండి అమ్మా, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. రెడీ గైస్? అర్థమైందా? ఏం టాపిక్ లో ఉన్నాం? ఏ చాప్టర్ లో ఉన్నాం? ఫోర్త్ కంపెనీ ఫైనాన్స్ అకౌంట్, ఫైనల్ అకౌంట్స్ అమ్మా. కంపెనీ ఫైనల్ అకౌంట్స్. దాంట్లో షెడ్యూల్ థర్డ్ లో ఏమేమి ఉంటాయి? పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 ఏం డిస్కస్ చేస్తుంది? బ్యాలెన్స్ షీట్, పార్ట్ 2 P&L అకౌంట్. అంటే P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. P&L అకౌంట్ అంటే ఏందో అనుకున్నారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనమ్మా? Yes, sir. నౌ గో టు ద ఫార్మాట్. ఇప్పుడు ఫార్మాట్ కి వెళ్దాం. ఫస్ట్ లెర్న్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు నాతో పాటే మీరు స్టార్ట్ చేయండి అమ్మా, నాతో పాటే రాయండి. మీకు ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది, ఇంకా తర్వాత కొంచెం కష్టం. Okay. మొత్తం రాసిన తర్వాత మనం రాసుకుందాం లే అని. It is particulars. స్పెల్లింగ్ అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, అది చూసుకోండి. పర్టికులర్స్ అమౌంట్. పార్ట్ 1 పార్ట్ 2 అమ్మా? ఇది పార్ట్ 2 సార్. పార్ట్ 2 అమ్మా. Format of statement of profit and loss పెట్టండి. అకౌంట్ అని వద్దమ్మా, అకౌంట్ పెట్టొద్దు. ఫార్మాట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనమ్మా? Yes, sir.
జనరల్ డిస్కషన్ చేద్దాము. ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పినాను. ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్ గా? ఈ బుక్కుల నుంచి బయటికి రండి, అంటే చదువులో నుంచి బయటికి రండి, జనరల్ కామన్ సెన్స్ లోకి వచ్చేసేయండి. ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది మనకు? I minus E. What do you mean I? Income minus expenses. Good. Income minus expenses. నీకు వచ్చిన ఆమ్దాని ఎంత, నీకు ఖర్చు అయింది ఎంత, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత. సో దాన్నే నీకు ఏం డిసైడ్ చేస్తుంది? ప్రాఫిటా లాసా? నీకు వచ్చిన ఇన్కమ్ 100 రూపీస్ ఉంది అనుకో, ఎక్స్పెండిచర్ 80 రూపీస్ ఉంది అనుకో, ఏమొచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత? 20. దీన్నే రివర్స్ లో అనుకో అమ్మా. ఇన్కమ్ 80, ఎక్స్పెండిచర్ 100, దెన్ వాట్ మేక్స్ ఇట్? Loss. ఈ జనరల్ ఐడియా అమ్మా. ఇట్లా జనరల్ గా ఆలోచిస్తేనే నీకు నీకు కష్టం ఉండదు ఇక్కడ. కాకపోతే కొంచెం బిగ్గర్ ఎక్కువ సెన్స్ లో చేస్తాం ఇక్కడ. కాకపోతే ఐడియా, బేసిక్ ఐడియా మాత్రం అదే, ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేయడమే. నౌ రైట్ ఫస్ట్ వన్, Roman number 1, revenue from operations. Revenue from operations. ఈ హెడ్ కింద ఏమేమి వస్తాయని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇది ఇన్కమా ఎక్స్పెండిచర్ అది గుర్తుపట్టండి. Expense. బేసిక్ ఐడియా ఏంటి? ఇన్కమ్ లో నుంచి ఏం చేయాలి? Minus చేయాలి. ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది అన్నట్టు? Income. అంటే రెవెన్యూ అంటే మీనింగ్ ఏంది? ఇన్కమ్ అన్నట్టు. ఓకేనా? అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఆమ్దాని అన్నట్టు. అంటే లైక్ ఆమ్దాని అంటే రాబడి అన్నట్టు. అంటే మనకు మాతృభాషలో అర్థం కావాలంటే ఆదాయం. ఓకే. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇట్స్ ఇన్కమ్. Then other income, state tax. చెప్పింది అలా మంచిగా గుర్తు పెట్టుకొని, సార్ చెప్పింది అలా మంచిగా వినండి. నెంబర్ 3, టోటల్ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ ఇదమ్మా, ఇక్కడ కనిపించేది, నేను ఇప్పుడు వేసేది టోటల్ రెవెన్యూ. ఏం చేస్తే వస్తుంది టోటల్ రెవెన్యూ? యాడ్ చేయాలి ఇన్కమ్స్. ఏదేది? 1 + 2. రోమన్ 1 ప్లస్ రోమన్ 2. రోమన్ 1 ఏంది? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రోమన్ 2 అదర్ ఇన్కమ్. ఈ రెండు కనుక యాడ్ చేస్తే ఏమొస్తుంది? టోటల్ రెవెన్యూ. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం. ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ అయిపోయిందమ్మా. ఇక్కడతో ఏమైపోయింది? ఇన్కమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం స్టార్ట్ అయితే? ఎక్స్పెన్స్. వెరీ గుడ్. ఫాలో అవ్వండి, మీకు వచ్చేస్తుంది అంతే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నా ఇట్ ఈస్ రోమన్ నెంబర్ 4 అమ్మా. క్లీన్ గా రాసుకోండి. ఎక్స్పెన్సెస్ అని రాసుకోండి. ఇది హెడింగ్. అండర్లైన్ దిస్ హెడ్. ఇందులోనే ఫస్ట్ వన్, కాస్ట్ ఆఫ్ మటీరియల్ consumed. Cost of material consumed. Next one, changes in inventories. Changes in inventories. ఇవన్నీ ఏంటివమ్మా నేను చెప్పేటివి ఇప్పుడు? వెరీ గుడ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్.
చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్. దెన్ నెక్స్ట్ employee benefit expense. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఇవన్నీ కూడా హెడ్స్ చెప్తున్నానమ్మా. ఇవన్నీ హెడ్స్ నేను చెప్పేటివన్నీ అంటే ఎక్స్పెన్స్ యొక్క హెడ్స్ ఇవి. దీని లోపల ఏమేమి ఎక్స్పెన్స్ వస్తాయి అనేది తర్వాత మాట్లాడుకుందాం ఫార్మాట్ అయిపోయినాక. నేను చెప్పేటివి ఎక్స్పెన్సెస్ యొక్క హెడ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఫైనాన్స్ కాస్ట్. Next one, depreciation and amortization expense. Amortization expense. Next, other expenses. ఓకేనమ్మా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. ఓకేనా ఇంతవరకు ఫార్మాట్? ఏమనాలమ్మా? Total expense. Yes, total expense. Total expenses అనుకోండి. ఇప్పుడు ఏం తెలియాలి నీకు? ప్రాఫిటా లాసా తెలియాలి. ఏం చేసి వస్తుంది? Income మైనస్ ఎక్స్పెన్సెస్ చేయాలి. ఓకేనా? వింటున్నారా మీరు? Yes, sir. లైటా? సార్ నేనేమో చాలా సీరియస్ గా చెప్తున్నా మీకు. మీరు లైట్ తీసుకోకండి జర. ఇప్పుడు ఈ ఫార్మాట్ లో ఇన్కమ్ ఉంది, ఎక్స్పెన్స్ ఉందమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? నీకు ఫైనల్ గా ఏమొస్తుంది ఇక్కడ? ప్రాఫిట్ ఆర్ లాస్, గ్రాస్ ప్రాఫిట్. నో, ఫిఫ్త్ రోమన్ నెంబర్ 5th అమ్మా. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? బిఫోర్ ట్యాక్స్ అనుకోండి. బిఫోర్ ట్యాక్స్ ఏం చేస్తూ వస్తుందమ్మా ఇది? చెప్పండి, ఈ ఫార్మాట్ చూసి చెప్పండి. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. అంతే. కాకపోతే ఇక్కడ రోమన్ సంఖ్యలలో చెప్పాలంటే ఎలా చెప్పవచ్చు మనం? రోమన్ నెంబర్ 3 ఏం చెప్తుంది? 3 minus 4. టోటల్ రెవెన్యూ మైనస్ 4th అదర్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఎక్స్పెన్సెస్ 3 minus 4th. దాని అర్థం ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే ఏమొస్తుంది నీకు? Profit or loss. 5th వన్ వస్తుంది. దాని అర్థం 5th రావాలంటే ఏం చేయాలంటే మీరు ఇట్లా చెప్పాలి, 3rd minus 4th చేస్తే 5th వస్తుంది సార్ అన్నారు. ఓకేనమ్మా? Okay, sir. Next, now getting to the next వచ్చేసి లెస్ ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ మైనస్ అయ్యి ఫైనల్ గా వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది నీ ఆన్సర్.
ఓకేనమ్మా, ఎస్ సార్. చూసుకున్నారా? షల్ ఐ మూవ్? సార్ మరి లాస్ వస్తే లాస్ వస్తే లాస్ మీద ట్యాక్స్ కట్టలేము అమ్మా, అక్కడితోనే క్లోజ్. అది లాస్ మీద ట్యాక్స్ కట్టలేము, ఓకే కట్టలేము, అక్కడితోనే క్లోజ్. అంటే నీ క్వశ్చన్ అనేది నీ సొల్యూషన్ అనేది ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా ఎంతవరకు? ఎస్ సార్. ఓకే ఇప్పుడు నేను క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినమ్మా. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఇందులో ఏమేం తీసుకోవాలి, ఏ ఐటమ్స్ వస్తాయి ఏందనేది నేను క్లియర్ గా రాయించలేదు, ఓన్లీ హెడ్ రాయించినాను. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇలానే రాయాలి, యాజ్ పర్ 2013 కంపెనీస్ యాక్ట్ లో ఫార్మాట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇదే ఫార్మాట్ ఇలానే రాయాలి, ఇంకా కొత్త వర్డ్స్ రాయొద్దు, ఇంకేముండదు. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ దిస్ ఇస్ ద ఫార్మాట్. ఓకేనా? అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఏమేం ఐటమ్స్ వస్తాయి అనేది నువ్వేం చేయాలంటే పక్కన నోట్స్ రాయాలమ్మా. లైక్ ఇట్లా, అంటే ఇక్కడ చెప్తున్నాను రఫ్ గా, తర్వాత ఎట్లాగో సీరియస్ గా చెప్పుకుంటాము. లైక్ ఇలా నోట్స్ టు అకౌంట్స్ అంటామమ్మా దీన్ని. నోట్స్ టు, మీరేం రాసుకోకండి, జనరల్ గా చెప్తున్నా నేను. నోట్స్ టు అకౌంట్స్ అని రాసి ఫస్ట్ హెడింగ్ ఏముందమ్మా? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఉంది కదా, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. అయితే నీ క్వశ్చన్ లో అంటున్నారమ్మా, నీ క్వశ్చన్ లో దీనికి సంబంధించినవి అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ 2 lakhs తీసుకెళ్లి డైరెక్ట్ ఇక్కడ వేయాలి. ఎనీబడి అంటే ఎవరికైనా డౌట్ ఉందమ్మా? డౌట్ ఉంటే నాకు ఇమ్మటే అడగండి అమ్మా, ఇప్పుడు చెప్తాను. లేదంటే ఇంకా ఫ్రంట్ కి వెళ్తే ఇంకేం అర్థం కాదు. Ask me the questions. డౌట్ ఏం లేదా? ఇప్పుడు అదర్ ఇన్కమ్ ఎలా చేస్తాం? అదర్ అదర్ ఇన్కమ్ లోనే సబ్ ఇన్కమ్స్ సైడ్ కేసుకొని అన్ని టోటల్ చేసి ఓకే అలా ఇలానే అమ్మా, సేమ్ సేమ్ అంతే సార్ ఇక్కడ కూడా అంతే. సబ్ ఇన్కమ్స్ ఎందుకు సైడ్ కేసుకోవాలి సార్? ఎందుకు సైడ్ కేసుకోవాలనా? వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అదర్ ఇన్కమ్ లో ఒక ఇన్కమ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది అనుకోండి, పర్లేదు ఇక్కడ వేసేస్తాం 1000 రూపీస్ ఇక్కడ వేసేస్తాం అమ్మ. ఇట్లానే 1000 ఉంది, 2000 ఉంది, 4000 ఉంది, 5000 ఉంది, ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకటే దాంట్లో, ఈ హెడ్ లోనే. ఇవన్నీ ఇక్కడ వేయద్దు, వేయకూడదు కూడా. ఏం చేయాలి మరి అప్పుడు? అట్లాంటప్పుడు ఏం చేయాలి? నోట్స్ రాయాలి పక్కన. అంటే వర్కింగ్ నోట్ అనుకోండి మీ లాంగ్వేజ్ లో, కానీ వర్కింగ్ నోట్ అనొద్దు దాన్ని, నోట్స్ టు ఏమనాలి? దానికి హెడింగ్ పెట్టి దాంట్లో ఉన్న సబ్ ఇన్కమ్ అన్ని కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ టోటల్ ని తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలి. అర్థమైందా? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, క్లియరా? గ్లాన్స్ గా చెప్పినమ్మా, ఇంకా ఫర్దర్ గా వెళ్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. అట్లేం లేదు, అంటే ఏం చేయబోతున్నాం అనేది ముందే చెప్పినా నీకు, అట్లా. యా, వి ఆర్ మూవింగ్. రాసుకున్నారమ్మా? ఎలా మూవ్? ఎస్ సార్. ఇప్పుడు now I'll share that. టెక్స్ట్ బుక్ షేర్ అవుతుందమ్మా? ఎస్ సార్.
అందరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే మీరు ఉన్నారా లేరా ఏంది అనేది తెలియదు కదా. ఓకేనమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా? ఇక్కడ చూడండి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇంత ముందుకు నేను చెప్పిన కదా, ఆ హెడ్ ఉంది చూడండి, ఫస్ట్ హెడ్ రోమన్ నెంబర్ 1, అందులో ఏమేమి వస్తాయి అని చెప్పేసి ఇక్కడ రాసి ఉన్నాయి. నీకు టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా కనిపిస్తాయి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీ అదర్ దాన్ ఫైనాన్స్ కంపెనీ షల్ డిస్క్లోజ్ అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనే హెడ్డింగ్ లో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమా. అంటే నీ క్వశ్చన్ లో ఇలాంటివి ఏవి కనిపించినా సేల్ కి సంబంధించిన అన్ని సేల్ రిలేటెడ్ మ్యూట్ చేయండి అమ్మా ఎవరు. స్టార్ట్. మ్యూట్ చేయండి అమ్మా, డిస్టర్బ్ ఉంది క్లాస్. ఓకే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదమ్మా. సో ఆ హెడ్డింగ్ లో ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయమ్మా. అంటే సేల్ రిలేటెడ్ ఏమున్నా, సేల్ అంటే ఇన్కమా ఎక్స్పెండిచర్ మీరు చెప్పండి, దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఇన్కమ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఫార్మాట్ లో? 2. ఓన్లీ 2 ఉన్నాయమ్మా. ఏవేవి చెప్పండి? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్. అంతే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉన్నాయి, అదర్ ఇన్కమ్ ఉన్నాయి. అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే గుడ్డిగా మీరు ఏం నమ్మాలంటే సేల్ చేసిందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. క్లియర్ అమ్మా? సేల్ ద్వారా వచ్చిన ఏ ఇన్కమ్ ఉన్నా కానీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నట్టు. ఇక్కడ క్లియర్ గా ఉంది చూడమ్మా. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్, అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్. ఆపరేట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఈ ఐటమ్స్ వస్తాయి. అందులో ఏదైనా ఎక్సైజ్ డ్యూటీ ఉంటే ఏం చేయాలి? దెన్ ఇంకో రోమన్ నెంబర్ 2 ఏం చెప్తుంది? రోమన్ నెంబర్ 2 ఏం చెప్తుందమ్మా? హెడ్డింగ్ అదర్ ఇన్కమ్. అదర్ దాన్ సేల్ కి సంబంధించిన సేల్ లేకుండా మిగతా ఏ ఇన్కమ్ ఉన్నా కానీ అదర్ ఇన్కమ్ అమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సేల్ ఉంటే ఏ ఇన్కమ్? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్. సేల్ లేకుండా ఏ ఇన్కమ్ ఉన్నా కానీ ఏం ఇన్కమ్? అదర్ ఇన్కమ్. ఇలానన్నా గుర్తుపెట్టుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను, ఏ ఇన్కమ్ లో వస్తుందో చెప్పండి. రెంట్ రిసీవ్డ్. అదర్ ఇన్కమ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. అదర్ ఇన్కమ్స్. ఎందుకు సార్? రెంట్ తీసుకుంటున్నాం కదా. అవును, సేల్స్. మరి చెప్పాలి, అందరు చెప్పాలమ్మా. అందరు కరెక్టే, అందరు చెప్పండి. ఎవరికి తప్పనే ఏం లేదు. మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి. సేల్ అని వస్తేనే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అమ్మా. అది గుర్తుపెట్టుకోండి. వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఏ సర్వీస్. ప్రోడక్ట్ అమ్మినా సర్వీస్ అమ్మినా కానీ సేల్ అనే వర్డ్ వస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి. ఇక మిగతా ఏ ఇన్కమ్ ఉన్నా కానీ ఏంటది? అదర్ ఇన్కమ్. రెంట్ రిసీవ్డ్ అంటే ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామా, లేదంటే సర్వీస్ సేల్ చేస్తున్నామా, అలాంటిది ఏం లేదే. కాబట్టి అదేంటది? అదర్ ఇన్కమ్. ఇది ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. బట్టి పట్టకండి, సబ్జెక్ట్ ని అర్థం చేసుకోండి. బట్టి పడితే ఏం రాదు, 2 రోజులకు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నాడు క్లియర్ గా. అదర్ ఇన్కమ్ లో డివిడెండ్ ఇన్కమ్ అన్నాడు. మరి ఇందులో రెవెన్యూలో ఎందుకు రాయలేదు? ఇందులో రావు, అవి ఇందులోనే వస్తాయి, ఆ హెడ్ లోనే వస్తాయి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 అలానే చెప్పింది, అలానే తీసుకోవాలి.
క్లియర్ అమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఎక్స్పెన్స్ లోకి రండమ్మా. ఎక్స్పెన్స్ లో ఫస్ట్ వన్ ఏం రాయించిన చెప్పండి. Cost of Changes in inventories. ఫస్ట్ ఐటమ్ cost of materials. ఫార్మాట్ రాయించాం చూడండి. ఎస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. క్లియర్? ఓకేనా? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. తర్వాత ఏముంది? చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ ఉంది. ఇప్పుడు మీకు ఏం షేర్ అవుతుందమ్మా? Green. బోర్డ్ షేర్ అవుతుందా లేకపోతే? Both sides. Now write this most important. దాని రిలేటెడ్ చెప్తున్నా ఏందనేది. ఇప్పుడు క్లియర్ గా చూసుకోండి, రాసుకోండి క్లియర్ గా. ఇన్వెంటరీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఒకటి రా మెటీరియల్. ఇన్వెంటరీ అంటే అనుకోకుండా స్టాక్ దెన్ రెండోది వచ్చేసి ఫస్ట్ వన్, సెకండ్ వన్, దెన్ థర్డ్ వన్. సెకండ్ వన్ వచ్చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెంటరీ. దెన్ ఫైనల్ గా ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ స్టాక్ అనొచ్చు, ఫినిష్డ్ గూడ్స్ అనొచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావాలంటే ఈజీగా ఒక పెన్ ఉందమ్మా. పెన్ను రెడీ కావాలంటే ఫస్ట్ ఏం కావాలమ్మా? Raw materials. ఎస్, ఏం కావాలమ్మా? రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ అంటే దాంట్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో రా మెటీరియల్ ఏముంటుంది చెప్పు? ప్లాస్టిక్ ఉండదు, ప్లాస్టిక్ ఉంటుంది. దిస్ ఇస్ రా మెటీరియల్. రా మెటీరియల్ గోడౌన్ల నుంచి తీసుకెళ్లి ఎక్కడ వేస్తాం? Working. కంపెనీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కంపెనీ ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేస్తుందో అక్కడ వేసేస్తాం. అక్కడ ఉన్న స్టాక్ పేరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఉన్న పెన్ ఏంది? Product. ఏం పెన్ ఇది? Stock. అదే ఏంటిది? ఇక్కడ చదువు. సార్. ఇక్కడ బోర్డు మీద Finish. మీరు ఏదైతే చెప్పాలనో అది చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. మీరు అది చెప్పట్లేదు, అన్ని చెప్తారు. ఏంటిదమ్మా అది? Finished goods. ఎస్, ఫినిష్ అంటే మీ దగ్గర ఉన్నది ఫినిష్డా, హాఫ్ ఫినిష్డా, అసలు ఏం ఫినిష్ కాందా? ఫినిష్ సార్. Finished అయినవి. ఇట్లా 3 స్టేజ్లలో ఉంటది అది. ఓపెనింగ్ స్టాక్ ఉంటది, క్లోజింగ్ స్టాక్ ఉంటది. రాసుకోండమ్మా మీరు నాతో పాటు. ఇంత సింపుల్ గా రాసుకోకండి, మంచిగా రాసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ఉంటది, రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్, రా మెటీరియల్ క్లోజింగ్ స్టాక్ ఉంటది. మీరు ఎంత బునియాది మంచిగా ఉంటే అంత ఈజీగా లెక్కలు వస్తాయి. లేదంటే ఇవి లైట్ తీసుకుంటే అవి నిన్ను లైట్ తీసుకుంటాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ స్టాక్. అదే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ స్టాక్. ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ స్టాక్. ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ స్టాక్. ఓకేనమ్మా? Yes, sir. రాసుకున్నారా? రాసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes, sir. ఇప్పుడు చూడండి అమ్మా, రా మెటీరియల్ లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? ఆన్సర్ చెప్పండి. 2 stocks. May be a opening stock of raw material, it may be a raw material of closing stock. ఏదైనా ఉండొచ్చు.
రా మెటీరియల్ ఎన్ని స్టాక్స్ ఉంటాయి సార్ అంటే 2 స్టాక్స్ ఉంటాయి సార్ అని ఆన్సర్ చేయాలి మీరు. ఓకేనా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో కూడా సేమ్ అదే ఆన్సర్, ఫినిష్డ్ గూడ్స్ లో కూడా సేమ్ అదే ఆన్సర్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ విల్ బి దేర్ మీన్స్ ఫినిష్డ్ గూడ్స్ లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ స్టాక్స్, స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎన్ని ఓపెనింగ్ స్టాక్స్ ఉంటాయి చెప్పండి? 3 సార్. 3. ఎలా చెప్పారు 3? వర్క్ ఫినిష్డ్ 3 సార్. ఉండొచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు, ఫినిష్ ఉండొచ్చు. మ్యూట్ పెట్టండి అది. తనా ప్లీజ్. క్లోజింగ్ స్టాక్ లో ఎన్ని టైప్ ఉండొచ్చు? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 3 టైప్స్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్స్ ఉండొచ్చు. రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఉండొచ్చా లేదా? ఎస్ సార్. మరి ఎక్కువ అవగాహన రావడానికి, ఇంకా క్లారిటీ రావడానికి అన్నీ చెప్తున్నాను, అంటే కన్ఫ్యూజన్ ఉండొద్దని. ఇది ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రోమన్ నెంబర్ 4 దేని గురించి చెప్తుందమ్మా? ఎక్స్పెన్సెస్ కదా ఈ ఫార్మాట్ లో. ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ ఐటమ్ ఏంది? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్, ఇది ఫస్ట్ ఐటమ్. సెకండ్ ఐటమ్ ఇన్వెంటరీస్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. ఇది ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేయడానికి గురించి ఇదంతా చెప్పినా నేను ఇప్పుడు. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు, ఎలా చెప్పాలి ఏందనేది ఇప్పుడు వినండి. ఇక్కడ నేను చిన్న స్ట్రైక్ చేస్తున్నాను, చూసుకోండి. ఏదేది ఇంక్లూడ్ చేసినా చెప్పండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఇది ఒకటి సపరేట్. ఓకేనా? మీరు కూడా ఇట్లనే స్ట్రైక్ చేసుకోకండి, అనవసరంగా మంచిగా ఉన్న నోట్స్ వేస్ట్ అయిపోతుంది. మీకు అర్థం కావడానికి అట్లా రాసిన నేను. ఓకే సార్. క్లియర్ అమ్మ? ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ నేమ్ ఏందమ్మా? మీరు అదే ఎక్స్పెన్స్ రోమన్ నెంబర్ 4 లో ఫస్ట్ ఐటమ్ నేమ్ ఏంది? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. ఇది రాసుకోవచ్చు ఇప్పుడు. నౌ యూ కెన్ స్టార్ట్ రైటింగ్. నోట్స్ టు అకౌంట్స్ లో కాస్ట్ ఆఫ్ మటీరియల్ కన్స్యూమ్డ్ ఎలా కనుక్కుంటాము అనేది రాపిస్తున్నాను నేను. ఆ టెక్స్ట్ బుక్ లో అంతా నీట్ గా లేదు, నీకు ఏం చూసినా అర్థం కాదు, అందుకని నేనే రాపిస్తున్నాను. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్ ఎలా తయారు చేసుకుంటాం? పర్టికులర్స్, అమౌంట్. ఇది పర్టికులర్స్ అమ్మా, ఏందో అనుకున్నారు. పర్టికులర్స్, అమౌంట్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ లో ఏ స్టాక్ వస్తుందమ్మా? రా మెటీరియల్ స్టాక్ వస్తుందమ్మా. గుడ్. ఫస్ట్ వన్ రాయండి, నాతో పాటు రాయండి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. Add purchase of raw material. Purchase of raw material. ఈ రెండు యాడ్ చేసినాం, కింద వేసినాం. లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. Closing stock of raw material. ఇది నీ నోట్స్ టు అకౌంట్స్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ కమ్మ. ఇది ఓకేనా ఇప్పుడు ఇంతవరకు? నెక్స్ట్ ఏముందమ్మా ఇంకా మీరు చదివిన దాంట్లో?
చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. దాన్ని రాసుకోండి. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. ఇవన్నీ సీరియస్ గా నోట్స్ రాసుకోకండి అమ్మా. ఏది టేక్ ఇట్ ఈజీ తీసుకోకండి. నీకు నాలెడ్జ్ వస్తుంది. ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంచెం సీరియస్ గా ఉండండి స్టడీస్ పైన. నేను కూడా చాలా టైం తీసుకొని మీకు చెప్తున్నాను క్లియర్ గా. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్, పర్టికులర్స్, ఓపెనింగ్ క్లోజింగ్, ఓపెనింగ్ క్లోజింగ్. ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ఏంది నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ప్రతి దాంట్లో చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ లో ఏమేమి ఇన్వెంటరీస్ వస్తాయి చెప్పండి, గెస్ చేయండి. ఇక ఇంకా ఉన్నాయి ఏమన్నా? వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఈ రెండు వస్తాయేమో, అందుకనే చెప్పిన ఇంత ముందుకు రౌండ్ అప్ చేసి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ ఓపెనింగ్, ఇక్కడ క్లోజింగ్. వాట్ ఇన్ మై పాయింట్? Yes, sir. ఈ టోటల్ ఇక్కడ చేసేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఓపెనింగ్ చిన్నగా స్టాక్, క్లోజింగ్ స్టాక్ వేయలేదు కదా సార్? ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ క్లోజింగ్. ఓకే సార్. జనరల్ గా ఇక్కడ ఒక చిన్న పజిల్ లాగా తీసుకుందాం. ఇలా ఎలా తీసుకుంటారు సార్ అంటే, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఇలా ఉన్నాయమ్మా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ స్టాక్ ఒక 5,000 ఉంది, క్లోజింగ్ స్టాక్ ఒక 6,000 ఉంది. క్వశ్చన్ లో ఇచ్చినాయి చెప్తున్నా నీకు. జనరల్ గా ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ స్టాక్ ఒక 7,000 ఉంది, క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ఒక 2,000 ఉంది అనుకోండి. ఈ టోటల్ చెప్పండి ఇప్పుడు. 5, 7, 12. ఈ టోటల్ చెప్పండి. 8 కదా? Yes, sir. 6. ఈ రెండు కంపేర్ చేయండి. 12 minus 8. 4. minus 8 ఎంతమ్మా? 4. 4. Plus 4 minus 4? +4. 4 కదా? Yes, sir. Yes, sir. ప్లస్ అనే రాయాలి ఆడ. ఏడ మన ఫార్మాట్ లో ఎంత రాయాలి? +4,000. ఏడ రాస్తావు? ఇగో ఇక్కడ నీకు ఫార్మాట్ కనిపిస్తుందా? కాస్ట్ ఆఫ్ మెటీరియల్. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. ఇక్కడ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ లో బోర్డు కనిపిస్తుందా అబ్బా? Yes, sir. Yes, sir. ఓకే. ఇక్కడ ఎంత రాయాలమ్మా ఇప్పుడు? +4. 4,000. 4,000 రాయాలి. గాట్ ఇట్? Yes, sir. ఇవి రాయదు. క్లియర్? Okay, sir. క్లియర్ అమ్మా? Yes, sir. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే ఎగ్జాంపుల్ తో సహా. ఎగ్జాంపుల్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్ని ఇస్తాడమ్మా. ఇక్కడ కనిపిస్తున్నాయి నీకు? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్, ఈ అన్ని ఐటమ్స్ ఇస్తాడు. ఇవన్నీ ఏమైనా తీసుకుంటామా మనం? No, sir. ఏం తీసుకుంటాం? ఫైనల్ గా ఏదైతుందో అదే తీసుకుంటాం. ఇది ఓకేనా ఇప్పుడు? Yes, sir. అంటే డిఫరెన్సే తీసుకుంటామమ్మా. క్లియరా? Yes, sir. ఇక ఫస్ట్ వన్ ఏముంది? ఇది Cost of material consumed. ఇది రా మెటీరియల్ గురించి ప్యూర్ గా. ఇది ఓకేనా ఇప్పుడు? Yes, sir. ఈ ట్రీ డయాగ్రామ్ ఎందుకు చెప్పినావు ఇప్పుడు అర్థమైందా మీకు? Yes, sir. ఇంకా నెక్స్ట్ వన్ ఏముందో చెప్పండి. Employee benefit expense.
చూడండి అమ్మా, నెక్స్ట్ వన్ ఏముంది? ఎంప్లాయీ బెనిఫిట్ కోడ్లోనే మీనింగ్ ఉందమ్మా, మీరే అబ్జర్వ్ చేయండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అంట. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసినాం అనుకోండి, వింటున్నారా? ఎస్ సార్. ఏదైనా కంపెనీలో వర్క్ చేసినామమ్మా, కంపెనీ ఈస్ పేయింగ్ ద సాలరీ. కంపెనీ సాలరీ పే చేస్తుంది. కంపెనీకి ఎక్స్పెన్స్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఎక్స్పెన్సెస్ మరి ఆ వర్డ్ ఏముంది అట్లుంది? ఎవరికి బెనిఫిట్ అంటుండ్రు? ఎంప్లాయీకి బెనిఫిట్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అంటారు. క్లియర్ గా చూస్తున్నా? ఇప్పుడు చెప్పండి, ఇక ఎంప్లాయీకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా ఎవరికి బెనిఫిట్? అది ఎంప్లాయీ ఎంప్లాయీకి బెనిఫిట్, కానీ కంపెనీకి ఏమైతుంది? లాస్ ఎక్స్పెన్స్ అవుతుందమ్మా, అందుకని ఇది ఎక్స్పెన్స్. ఇది క్లియరా? ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ పెయిడ్ అని ఉంది, ఏ హెడింగ్ కింద తీసుకోవాలి మనం? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ బోర్డ్ షేర్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఏమున్నాయో. కంపెనీకి సాలరీ ఇస్తే ఎంప్లాయీకి బెనిఫిట్, వేజెస్ ఇస్తే ఎంప్లాయీకి బెనిఫిట్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇస్తే ఎంప్లాయీకి బెనిఫిట్. క్లియరా? ఓకే సార్. ఎస్ సార్. నెక్స్ట్ చెప్పండి. ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ అంటే గుడ్డి గుర్తు ఒకటి చెప్తాను, వినండి అమ్మా. ఇంట్రెస్ట్ అని కనిపిస్తే ఇంట్రెస్ట్, ఇది ఓకేనా? ఇప్పుడు ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఉంటే ఎందులో వేయాలి? ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ లో వేయాలి. ఇది ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. రైట్. ఇంకా ఈ వర్డ్ లోనే ఇది ఉంది చూడండి అమ్మా, డిప్రిషియేషన్ అని ఉంది చూడు, కనిపిస్తుందా డిప్రిషియేషన్ అని? డిప్రిషియేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్, ఇలాంటివన్నీ ఏవి వచ్చినా గానీ ఏ హెడ్డింగ్ కింద? డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. అమార్టైజేషన్ మీనింగ్ ఏంటంటే, వినండి అమ్మా, నాలెడ్జ్ గురించి వినండి. డిప్రిషియేషన్ అమార్టైజేషన్ ఒకటే, కాకపోతే డిఫరెన్స్ ఏందనేది చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ పైన డిప్రిషియేషన్ అయింది అనుకో, దాన్ని అంటే ఫిక్స్డ్ అసెట్ అనేది వాల్యూ తగ్గితే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఫిక్స్డ్ అసెట్ అంటే అర్థం ఏంది? లైక్ మెషినరీ, బిల్డింగ్, ఇలాంటివన్నీ డిప్రిషియేషన్ అనాలమ్మా. ఓకేనా? అయితే వేరే గుడ్ విల్ తగ్గింది అనుకోండి, గుడ్ విల్ అనేది అసెట్ అనమా. గుడ్ విల్ తగ్గిందంటే దాన్ని ఏమనాలి? అమార్టైజేషన్ అనాలి. ఇంటాంజిబుల్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైసెన్స్ తీసుకొని షాప్ పెట్టామమ్మా, ఒక 5 years కి లైసెన్స్ ఉంది, 1 year వాడుకున్నావు, డిప్రిషియేషన్ అయిందా లేదా? దాన్ని ఏమనాలి ఇప్పుడు? డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. అమార్టైజేషన్ అనాలి. క్లియరా? క్లియరా అమ్మా? ఇక నీకు ఫేవరెట్ ఏంటంటే లాస్ట్ది, ఏది అర్థం కాకపోతే ఇంట్లోనే వేయాలి. ఇక అదర్ ఎక్స్పెన్స్. అదర్ ఎక్స్పెన్స్ అంటే ఎంప్లాయీది కాకపోయినా, ఫైనాన్స్ కాకపోయినా, డిప్రిషియేషన్ కాకపోయినా, స్టాక్స్ కి సంబంధించినది కాకపోయినా, ఏది దానికి సంబంధించింది అంటే పైన ఏ హెడ్డింగ్ లో రానటువంటిది ఎందులో వస్తుంది? అదర్ ఎక్స్పెన్సెస్, టోటల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం అడుగుతా చెప్పండి. రెంట్ పెయిడ్ అన్నాం, రెంట్ పెయిడ్ ఎక్స్పెన్స్ ఇన్కమ్? ఎక్స్పెన్స్. ఏ ఎక్స్పెన్స్ చెప్పండి? ఇవన్నీ ఎక్స్పెన్స్, నీ కళ్ళకు కనిపించేటివన్నీ అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్స్. ఎందుకు అదర్ ఎక్స్పెన్స్ అని చెప్పినావు? ఎందుకంటే అది స్టాక్ కాదు సార్, అది ఎంప్లాయీ బెనిఫిట్ ది కాదు సార్, ఫైనాన్స్ ది కాదు సార్, డిప్రిషియేషన్ కాదు, ఇంకేంది సార్ అంటే అదర్ ఎక్స్పెన్స్. అదర్ ఎక్స్పెన్స్. క్లియర్ అమ్మా? ఎస్ సార్.
మీకు బోర్డ్ టెక్స్ట్ బుక్ షేర్ అవుతుందా చూడండి ఒకసారి. ఎస్ సార్. షేర్ అవుతుందమ్మా? ఎస్ సార్. ఇక్కడ చూడండి అదర్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఉన్నాయి. కన్జంప్షన్ ఆఫ్ స్టోర్స్, స్పేర్ పార్ట్స్, పవర్, ఫ్యూయల్, రెంట్, రిపేర్స్ టు బిల్డింగ్. ఇవన్నీ నువ్వు చదువుకోకపోయినా కానీ నీకు ఆ కామన్ సెన్స్ నేను ఇచ్చేసిన మాది. కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే పైన రానటువంటి ఏ ఎక్స్పెన్స్ అయినా కానీ ఎందులో వస్తాయి, అదర్ ఎక్స్పెన్స్. క్లియర్ గా ఒక టైటిల్ లో ఉన్నటువంటి ఒక టైటిల్ లో వస్తాయి. ఇంకా నీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఇక్కడ టేబుల్ ఉంది చూడండి అమ్మా, కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్. Table showing various items to be placed in profit and loss account, profit and loss statement, part 2, schedule number 3 of the Companies Act 2013. ఇవన్నీ క్లియర్ గా చెప్పిన స్టార్టింగ్ లోనే. మీకు ఎన్నో షెడ్యూల్ ఉన్నాం మనం? షెడ్యూల్ నెంబర్ 3. ఎన్నో షెడ్యూల్ 3 లో ఉన్నాం. ఏ యాక్ట్? 2013 యాక్ట్. 13 ఎన్నో పార్ట్ లో ఉన్నాం? సెకండ్ పార్ట్ లో ఉన్నాం మనం. part. క్లియర్? ఓకే Yes, sir. ఇక్కడ చూడండి అండర్ హెడ్ ఏముందో చూడండి. Revenue Yeah. from operations. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఏమొస్తాయి అనేది చూసుకోవాలి. ఇట్లా అదర్ ఇన్కమ్ లో ఏమొస్తాయి, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ లో ఏమొస్తాయి, ఫైనాన్స్ కాస్ట్ లో ఇంత ముందుకు మీకు చూపించలేదు చూడమ్మా. ఫైనాన్స్ కాస్ట్ లో ఏమొస్తాయి అని చెప్పిన ఇంట్రెస్ట్ అని వస్తాయి. ఎందులో వస్తాయి? ఫైనాన్స్. cost. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్, అదర్ బారోయింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఫైనాన్స్ కాస్ట్. ఇక లాస్ట్ ఏముంది చూడు, Other expenses. అదర్ ఎక్స్పెన్సెస్ లో క్లియర్ గా చదువుకోండి అమ్మా. ఇంకా పైన ఉన్నాయే క్లియర్ గా రిపీటెడ్ గా ఉన్నాయి, అనిపిస్తున్నాయా? ఎస్ సార్. ఓకేనమ్మా? ఎస్ సార్. అర్థమైందా మీకు? కాలేదా? Yes, sir. చెప్పాలమ్మా, ఇంత కష్టపడేందుకు మీకు అర్థమైందా లేదా అనేది. అందరు సైలెంట్ ఉంటే ఎట్లా? అయ్యింది సార్. ఓకే అమ్మా, రైట్ రైట్ రైట్. క్లియరా? నోట్స్ రాసుకోవాలి. ఈ నోట్స్ ఏం రాయాలి అనేది మీకు చెప్తాను, రేపటి వరకు రెడీగా ఉంచండి. ఈ నోట్స్ రాయాలమ్మా కంపల్సరీ. మీరు ఎందుకు రాయాలి అంటే నువ్వు క్లియర్ గా ఉంటావు. ఈ రెండింటికి అయితే రాసిచ్చిన నేను, ఫస్ట్ రెండింటికి. ఏది? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ కి, ఇన్వెంటరీ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ కి నేను రాసిచ్చిన మీకు ఇప్పుడే. ఇప్పుడు ఈ 24th, 25th, 26th వదిలేయాలి. నేను రాయించిన నేను 26th, 24th, 25th, 27th, 28th, 29th ఇవి కంపల్సరీ రాయాలి నోట్స్. రాస్తారా? Yes, sir. బుక్ లేని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, బెటర్. అంటే చెప్పలేకపోతే. ఓకేనమ్మా? Yes, sir. చలో, ఫస్ట్ రైట్ నుంచి అమ్మా. రాయాలా సార్? ఫస్ట్ నుంచి అంటే ఎట్లమ్మా? షేర్ ఇది. క్యాపిటల్. లేదు లేదు, అక్కడి నుంచి వద్దమ్మా, అదే చెప్పినాను. 24th, 25th, 26th వద్దు, 27, 28, 29. ఓకే. 1, Okay, sir. 2, 4, 5 రాయండి చాలు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్ అమ్మా.